మొట్టమొదట అసలు పూజ అనేటటువంటి ఫ్రేమ్ ఎలా ఉంటుందో చూపించడం కోసమని ఒక తేలికైనటువంటి పద్ధతిలో దీన్ని మీకు ఇవాళ తీసుకొచ్చి మీకు పరిచయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కానీ దీన్ని మీరు ఎలా కావాలంటే అలా పెంచుకోవచ్చు, ఎక్కడెక్కడ ఎలా పెంచుకోవచ్చో ఎలా తగ్గించుకోవచ్చో నేను మీకు చెప్తాను. మనం భగవంతుణ్ణి ఆరాధన చేసేటప్పుడు రోజు భగవంతుని యొక్క కృప మన యందు ఉండడానికి, మనకి తెలియకుండా ఆ రోజు మనం పాప ఫలితాన్ని అనుభవించవలసినటువంటి ప్రమాదములు ఉండొచ్చు, బుద్ధి యందు వైక్లభ్యములు ఉండొచ్చు, మనకి తెలియదు. ఇవాళ ఇంత ప్రమాదం వస్తోందని బయలుదేరిపోతుంటాం. భగవంతుణ్ణి మీరు 16 ఉపచారములతో పూజ చేసి బయలుదేరారనుకోండి, అది మీకు మీ ఇంట్లో వాళ్ళకి రక్ష. గృహస్థ అన్నవాడు ఏ పనైనా విడిచిపెట్టచ్చు, కానీ పూజ విడిచిపెట్టకూడదు. అది బరువు అయిపోకూడదన్న ఉద్దేశ్యంతో సాధ్యమైనంత తక్కువ టైంలో చేసుకునేటట్టు మీకు ఒక సెలవునాడు పెట్టుకోండి. నేను ఎప్పుడు సాధారణంగా అందరికీ చెప్పే సలహా ఒక ప్రాక్టికల్ మెథడ్లో చెప్తూ ఉంటాను. మీరు బాగా పూజ చేయండి. నేను ఎప్పుడు ఎవరికీ సలహా చెప్పను. మీరు రోజు 20 నిమిషాల కన్నా పూజ చేయకండి అని చెప్తుంటాను. కొంతమంది నన్ను విమర్శ చేస్తుంటారు, అదేంటంటే అలా చెప్తుంటారు ఆయన. నేను రోజు మీరు 2 గంటలు పూజ చేసుకోండి అని చెప్పాను అనుకోండి, నేను ఒక యథార్థమైన మాట చెప్తున్నాను, మీకు తెల్లవారుతోందంటే భయం పట్టుకుంటుంది. అమ్మ బాబోయ్ అంత పూజ చెయ్యాలి, టైం లేదు అని ఏదో ఒక పని ఉంటుంది. అలా కాకుండా మీరు స్వల్పమైన పూజ, వైదికంగా పరిపూర్ణత్వం ఉండే పూజ అలవాటు చేసుకున్నారనుకోండి, మీ పూజ మీకు బరువు అనిపించదు. మీరు హాయిగా పూజ చేసుకొని వచ్చేస్తారు. ఒక్కరోజు మీరు ఎంచుకోండి, ఏదో ఒక రోజు నేను ఒక శనివారం నాడు ఇలా పూజ చేసుకుంటాను, లేదు ఒక సోమవారం నాడు చేస్తూ ఉంటాను, లేదు ఒక ఆదివారం నాడు చేస్తాను. ఆ రోజు నియమం పెట్టేసుకోండి, నేను ఈ రోజు విశేషార్చన చేస్తాను అని నియమం పెట్టుకుంటే ఒకే ఒక్కరోజు, ఆ ఒక్కరోజు చేయడానికి మీ మనస్సు ఉరకలు వేస్తుంది. ఇవాళ నేను విశేషార్చన చేస్తాను అని అదే పూజ ఎక్స్పాండ్ అవుతుందంతే. అదే పూజా విధానం, కొత్తగా మీరేం చేయక్కర్లే. కానీ అలా ఎలా పెరుగుతుందో మీకు ఎక్కడికక్కడ చూపిస్తూ ఉపచారములు మనం చేస్తాం శాస్త్రంలో. అవి మీ మనస్సుని తీసుకెళ్లి భగవంతుడి దగ్గర నిలబెట్టడం కోసమని ఉపయోగించాలి. అంతేకాని వాటిని మీరు యాంత్రికంగా చేసేసారనుకోండి షోడశోపచారాలని, దానికి అర్థం ఉండదు ఆ పూజకి. అది నడుస్తుందేమో కానీ మీ మనస్సు అక్కడ నిలబడదు. నిలబడడం కోసమే షోడశోపచారాలు. షోడశోపచారములు అంటే మీరు ఒక్కసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. మొట్టమొదటిది ధ్యానం, రెండవది ఆవాహనం, మూడవది ఆసనం, నాలుగవది పాద్యం, ఐదవది అర్ఘ్యం, ఆరవది స్నానం, ఏడవది వస్త్రం, 8 యజ్ఞోపవీతం, 9 గంధం, 10 పుష్పం, 11 ధూపం, 12 దీపం, 13 నైవేద్యం.